హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చెన్నై వెకేషన్ వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఒక చిన్న స్మాల్ టూర్ వేసాము. ఇది దగ్గర కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. ట్రైన్లో వెళ్తున్నాము. మార్నింగ్ 6కి ట్రైన్ ఉంది. ఇంకా వర్షం పడుతుంది అప్పుడే లైట్గా. ఇంకా అట్లా వెదర్ కొంచెం కూల్గా బాగుంటే చూస్తా బాబుని ఆడిపిస్తూ ఉన్నాను. ఇది వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా బాబుతో అట్లా కొంచెం సేపు టైం పాస్ చేసాము ట్రైన్లో. 6కి ట్రైన్ అయితే 11కి మేము చెన్నై రీచ్ అయ్యాము. వర్షం పడుతూ ఉంది. బాబు కాసేపు అనుకున్నాడు. ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా బాబు లేచేసాడు కాసేపు తర్వాత. లేచేసి ఇంకా మళ్ళీ నాతో ఆడుతూ ఉన్నాడు. నేను పడుకుంటే నా పైన పడుకున్నాడు. ఇట్లా కొంచెం సేపు టైంపాస్ అయిపోయింది. ఇంకా 11కి రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఇది మెరీనా బీచ్. ముందున్నంత ఇదిగా లేదు ఇప్పుడు. నెక్స్ట్ 2కి రూమ్కి వచ్చాము. రూమ్స్ అయితే దొరకలేదు, వీకెండ్ కాబట్టి 1600 ఈ రూమ్ పర్ డేకి. రూమ్స్ అయితే చాలా కష్టంగా దొరికాయి. 11కి రీచ్ అయితే 2కి మాకు రూమ్ దొరికింది. నెక్స్ట్ 4కి మేము ఫ్రెష్ అయ్యి బయట వచ్చాము. ఇక్కడే మాకు దగ్గర రమీ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ దగ్గరగా చూసుకుందామని. ఇది మాల్ అయితే ఇక్కడ స్పోర్ట్స్కి, జిమ్కి అన్నిటికీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. కాస్ట్ అయితే మన తిరుపతిలో కంటే ఇక్కడ ఎక్కువే ఉన్నాయి, తక్కువ ఏం లేవు, అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ అక్కడ మాకేం నచ్చలేదు. నెక్స్ట్ బేసన్ బీచ్కి వచ్చాము. ఇదైతే చాలా బాగుంది. బీచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఫిషెస్ అన్నీ బయట వచ్చేసాయి, సముద్రంలో నుంచి, బీచ్లో నుంచి బయట వచ్చాయి. ఇట్లా కొంచెం సేపు ఒక 1 అవర్ అక్కడ టైంపాస్ చేసాము. చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది అలా చూస్తూ ఉంటే. ఎంతమందికి బీచ్ ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కొంచెంసేపు అక్కడే ఉండాలనిపించింది, కానీ మాకు టైం లేక విన్నా వచ్చేసాము. 1 డే ఉన్నాం మేము చెన్నైలో అంతే. బాబు వాటర్లో దిగడానికి భయపడినాడు. అక్కడ అందరూ ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇది ఇట్లా ఈ స్క్రాప్స్ అన్నీ బయట వచ్చాయి. వాటిని పిల్లలు పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము. నేనైతే ఫిష్ బయట వచ్చింది, అది పట్టుకొని ఫొటోస్ తీసుకున్నాను. నాకైతే చాలా భయం వేసింది. ఇది ఆ ఫిష్. దీంతో అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇట్లా మొత్తం సెల్ఫీ వీడియో తీసుకున్నాము. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. 1 డే అయినా కూడా. ఎక్కువ రోజులు ఉండడానికి అక్కడ మంచి ప్లేసెస్ అంటూ ఏం లేవు. ఓకే, వెళ్ళొచ్చు ఒకసారి అంతే. ఇంకా స్నో మౌంటైన్కి అవి వెళ్ళడానికి బాగున్నాడు కాబట్టి పోలేకపోయాము. నెక్స్ట్ ఇక్కడ పొటాటో ఇవి ట్రై చేసాము. మాకేమంత అనిపించలేదు, పర్లేదు, టేస్ట్ అయితే కొంచెం బాగుంది. నెక్స్ట్ బయట వచ్చేసిన తర్వాత నెక్స్ట్ టీ నగర్ వెళ్ళాము. అక్కడ అందరూ చెప్తారు డ్రెస్సెస్ బాగుంటాయి, చీప్ ఇట్లా అని. ఏం లేదు, తిరుపతిలో కంటే కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. తిరుపతిలో గాంధీనగర్ వెళ్ళాను, ఇక్కడ టీ నగర్ అట్లా కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి. కానీ అసలు పోవడానికి ప్లేస్ లేదు. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. మేమేం తీసుకోలేదు, మాకేం నచ్చలేదు. అంతా చూసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ట్రైను. ఇది మా వీడియో.